చూద్దామా ఏ రకంగా ఉంటుంది చూడు. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఉడక మీరు పప్పు ఎంత వేసుకుంటారన్నా తక్కువ వేసుకునే ఎక్కువ వేసుకునే మీ ఇష్టం ఇది. ఎందుకంటే నాకు ఆకు బాగా లేదు, మాకు కర్రీ కూడా ఎక్కువ ఏం వద్దని ఇదైతే ఇంతవరకు వేసేసిన. ఇట్లా చేసుకోవాలంటే కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కొత్తిమీర వేస్తున్నా లాస్ట్కు కొద్దిగా ఉన్నది, అప్పుడు కొద్దిగా వేసిన. రెడీ రెడీ అయింది. ఈ రకంగానే కమ్మగా వాసన వస్తుంది కదా, ఎంత బాగా వస్తుంది. ఇగో తింటుంటే వాళ్ళు ఉంటుంది. కొంచెము ఆకుకూరలు వేసుకుంటాం కదా, కొంచెం కారం కారమే మంచిగా అనిపిస్తుంది ఈ ఆకుకూరలు అన్నవి. అక్కనైతే సూపర్ అయిందని చెప్తుంది. నేను చెప్పినట్టు అంటే నేను చెప్పినట్టు చేస్తే మా పెద్ద బిడ్డ అయితే నచ్చుతుంది కూరలు, ఇంత బాగుంటుంది. మా అమ్మమ్మ అంటది ఇది టమాటోకు నూనె కదా, నక్షత్రం ఇట్లా టిఫిన్ బాక్స్ లా అదే పెట్టుకోబోతున్నట్టు, అంత బాగుంది మా అమ్మమ్మ అని. అమ్మమ్మ చేసిన ఇష్టమేనా? అమ్మమ్మ చేసినాయి అంటే బాగా ఇష్టం. ఇక స్టవ్ బంద్ చేసుకుంటారు. రెడీ అయింది. రెడీ తినిసు పెట్టు. మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో తెల్లగజ్జల కూర అంటే ఇప్పుడు బాగా మొలుస్తుంది, వర్షం పడంగానే మొలుస్తుంది. ఏంటంటే ఒడ్ల పొంటి అక్కడ మనకు పేరెడ్ ఉంటది కదా, వెనకకు కుల్ల జాగున్న జాల మనకి ఎక్కడ అంటే అక్కడనే మొలుస్తుంది. ఇది నీట్గా ఉన్న జాల మనకు ఉన్న జాల మనకు నీట్గా ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకొచ్చుకొని మనం చేసుకుంటే ఇది ఏంటంటే కాల్షియం ఉంటది, మనకి ఎంతో ఆరోగ్యాన్ని కూడా కిడ్నీ స్టోన్స్ కూడా, కిడ్నీలో స్టోన్స్ ఉడక అది కరిగిస్తుంది, ఆరోగ్యం చాలా మంచిది. వాళ్ళ కిడ్నీ ఉడక మంచిగా ఉంచుతుంది. కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఉడక మంచిగా సంబంధిత మూత్రము మంట మండినా మనకు ఏంటంటే తెలుపు పోయినా ఇవన్నిటికీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇట్లా గుండ్రా ఉంటది. ఇది తెల్లగజ్జల కూర అంటే తెల్లగజ్జల కూర అంటారు, ఎర్రగా ఊడుకుంటది, 2 రకాలు ఉంటది. తెల్లగజ్జల కూర అయితే కమ్మ ఉంటుంది, ఎర్రదానికంటే తెల్లగజ్జల కూర కమ్మ ఉంటుంది. ఎందుకంటే మేము మొన్న నిజామాబాద్కి వెళ్ళినాము అక్క వాళ్ళ ఇంటికి, వాళ్ళకు వెనక కుల్ల జాగుంది కదా, అక్కడ వట్టినే గడ్డిలానే మొలుస్తుంది కానీ చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. నల్ల నీళ్ళు ఉంటాయి కదా, అత్తమ్మ పట్టిందట. అక్కడ ఏంటంటే అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి అలా. అవును, ఇప్పుడు ఏంటంటే గంగమేల కూర ఉన్నది, పచ్చకూర ఉన్నది, మనకు అన్ని రకాల పూల చెట్లు అయితే కనకంబరాలు అవి ఇవి మస్తు. మన నేత్ర బ్లాక్స్ లో వస్తుంది, తెంపింది వస్తుంది మీకు, నేత్ర బ్లాక్స్ లో వస్తుంది. అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక అత్తమ్మ తెంపకపో అన్నది. ఇక ఆమె ఇంత తెంపించింది, నేను ఇంత తెంపిన. పిల్లల కాడికి వెళ్ళి ఎంజాయ్ చేసిరు. మనకి వెనక ఇంటి వెనక కుల్ల జాగుంటాం, మన ఇంటికంటే అయితే బట్టిగా వీక్ ఎప్పిస్తుంటి. అక్కడ అంతా మొలుస్తాయి, ఎక్కువ తక్కువనే అంటుంటి. ఇది ముదిరినాక అండుతాం కదా, ఇట్లా కొంచెం మొగరొగరు వస్తుంది. ఇప్పుడు లేత ఉన్నప్పుడు వర్షం పడంగానే ఇట్లా రౌండ్ ఉంటుంది, వర్షం పడంగానే మొలుస్తుంది. లేత ఉన్నప్పుడు అండుకుంటే కమ్మగా ఉంటది టేస్ట్. అక్క ఉడికి అండుకుందట, అంత కమ్మగా చెప్తుంది. వండుకోర్రి మమ్మీ ఇప్పుడు చూపిస్తుంది ప్రాసెస్ ఎట్లా చేయాలన్నది. వాళ్ళని ఒకసారి అరుచుకుందాం. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తున్నా. ఎందుకంటే నార్మల్ గ్యాప్ అయింది కొంచెము, ఇట్లనే అవుతున్నాయి. అక్కడ ఇక్కడ పిల్లలు సెలవులు వచ్చి అక్కడికి పంపించుడు, మేము పోవుడు వచ్చుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూ జరుగుతుంది అనుకుంటున్నా. ఇక కంటిన్యూ అని చెప్తున్నా. ఎప్పుడు కూడా ఇక మిస్ అయితే కొన్ని విషయాలల్లో ఎటన్నా పోవాలి, ఫంక్షన్లకి పోవాలి, దానికన్నా పోవాలంటే ఇక కొన్ని వీడియోస్ సరిగా వస్తలేవు. ఇక మీకు డైలీ వచ్చేదానికే పిల్లలకి లంచ్ బాక్స్ ఉడక కావాలని చెప్పారు. మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోతే అక్కడికి వచ్చి లంచ్ బాక్స్ కావాలి అమ్మా అని చెప్పారు. వస్తాయి లంచ్ బాక్స్ కూడా అన్ని రకాలు చూపిస్తాను నేను మీకు పిల్లలకు పెట్టేటందుకు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేవగానే ఆలోచనలు, అయ్యో ఏం చేయాలంటారు చూడు. మన వీడియో చూసినాక అట్లా అక్కడ వేసేసుకోవాలి. సింపుల్ గా చూపిస్తా, కమ్మగా చూపిస్తా, టేస్ట్ గా చూపిస్తా. ఇక అట్లా ఉంటది. అట్లనే మంచిగా చేసుకుందాం, ఇట్లా తిందాం. అవును, ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టమని ఈరోజు మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనే మీకు నచ్చుతున్నాయి. మంచి మాటలు మంచి విధానంగా ఉండేటందుకు చెప్తా. ఏంటంటే మంచి మాటలు అంటే మనకు కొందరు సోమరితనం ఉంటది, కొందరికి బద్ధకం ఉంటది. ఏంటంటే కొందరికి ఇక వాయిదేసుడు ఉంటది. ఇక అట్లా వాయిదాలు వేసిననుకో మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనము బద్ధకం అన్నది పక్కకు పెట్టి మనకు ఏంటంటే ఏది చేస్తామన్నామో అది చేసి తీరాలి, వెంటనే కావాలి, ఆలోచించాలి. ఇప్పుడు చేసేది ఉంటే ఇప్పుడు చెయ్యాలి
అన్నది ఆలోచన ఉంటే అప్పటికైతే ఇక మనం అప్పుడైతే ముందుకెళ్ళిపోతారు. ఇక ఇది ఇలా చేస్తాం, రేపు చేస్తాం, చేద్దాం అని వాయిదాలు వేసుకుంటూ పోయిర్రు అనుకో ఏ పని కాదు, అన్నిట్లా ఫెయిల్ ఉంటది, మనం ఏమి చెయ్యలేము. ఇక అది వాయిదాలు వేసుకుంటే జీవితం నడిచిపోతుంది, ఇక టైం అన్నది అట్లా గడిచిపోతుంది, ఇక వేస్ట్ అయిపోతాం. ఇది విషయం. ఇక అందరికి నచ్చుతా అనుకుంటున్నా ఈ మాటనైతే. నేను నచ్చిందరా? నాకు నచ్చింది. ఇప్పుడు చేసేయాలి, అంతే చేసేయాలి. ఇప్పుడు ఈ ఆకు తెచ్చిన తెంపాలి, అండాలి, అలా చూపించాలి తొందరగా. వాళ్ళు చేసుకొని తింటారు, కొనుకొచ్చుకొని తింటారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లలో కూడా దొరుకుతుంది, ఇది అంతటి దొరుకుతుంది. మనకు ఇంట్లో మనకు ఇక్కడనే మొలుసుడు కాదు, ప్రతి జాగాలో అమ్ముతారు, ఆ మార్కెట్లలో అమ్ముతారు. పోయి తెల్ల గజ్జల కూర అని ఇస్తారు. ఇది బాగుంటది. ఇక మనకి ఏంటంటే ఇప్పుడు టేస్టే ఉంటది. ఇది కొంచెం కట్టెలు గుడక మనము ఉడికేటట్టు ఉంటే, లేత ఉంటే ఉడికేటట్టు ఉంటే చేసుకోవచ్చు. అట్లా డైరెక్ట్ కోసి ఇక సన్నగా కోసి అంత నేను చూడండి అంత కమ్మ ఉంటది. ఇక ఆరోగ్యానికి అయితే అన్నిటికీ మంచిగా ఉంటది. ఎందుకంటే మన ఆరోగ్యం సెట్. ఇది ఎప్పుడెప్పుడు 2-3 సార్లు ఇది నూనె ఇప్పుడు చూపెడదాం. మమ్మీ చెప్తావు ఏమేం కావాలో? చెప్తా. ఇక తెల్ల గజ్జల కూర అంటే ఇట్లా గుండ్ర ఉంటది, ఆకు ఇట్లా ఉంటది. నేనైతే తెంపి పెట్టుకున్నా. ఈ సన్నగా వేరే ఆకు ఉంటది. అది ఏంటంటే అది ఏమాకంటే ఇది 2-3 రకాల ఆకులు ఉడికే మంచి ఆరోగ్యానికి. ఇది బుడ్డగొచ్చుక ఆకు అంటారు. బుడ్డగా పండు టమాటా పండ్లలో బుడ్డగా చిన్నగా అవుతుంటాయి చూడు. అది ఎంతో మంచి. జ్వరం వచ్చినా ఏదైనా కడుపులో మనకి ఏది ఉన్నా కానీ మైలా ఉడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు క్లీన్ అన్నది ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. ఒక చెట్టు ఉంది, గిన్నె తెంపి ఇంట్లో వేసినాం, మనం కలిపండి వేసుకుందామని. అదొక్క వేసి అండుదురు అప్పటోళ్ళు. ఇక అట్లా ఇక నాకు ఆడ అన్ని ఏరుకుంటే ఇల్లు వేసిన అన్ని రకాల అందాలని. ఇగో ఇది తెల్ల గజ్జల కూర, టమాటా, ఇగో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం. ఇగో ఇప్పుడైతే ఇది చూడు, జీలకర్ర, పప్పు, ఆనియను, ఎల్లిగడ్డలు, పసుపు, ఇగో ఎండిన మిరపకాయలు 2. ఎందుకంటే నువ్వు అవి పచ్చిమిరపకాయలు వేస్తున్నావు, కారం ఎందుకంటే కొంచెం వేసుకోవాలి, అది ఒగరొగర రాకుండా. ఇది అట్లా ఉంటుంది, కొద్దిగా అంత వేసుకోవాలి. కారం కొద్దిగా వేసుకుందాం. సరే, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. ఎట్లా వండుదాము? తెల్ల గజ్జల కూర అంటే మనకు తెలియని అయ్యో ఈ కూర ఎట్లా వండాలని అనుకుంటారు. ఇక అందుకని ఈ కాలానికి తగ్గట్టు మనం చూపించాలి. ఇప్పుడైతే బాగా వస్తుంది, బాగా ఇది అమ్ముతారు, మార్కెట్లలో అమ్ముతారు, ఇండ్లల్లో కూడా ఇంటి వెనకాల వేరడ్లల్లా ఉంటుంది. ఇక మనకైతే ఇదైతే కమ్మగా చేసుకుందాము. ఆయిల్ ఎక్కువ అంటారని తక్కువ వస్తున్నాను నేను. ఇప్పుడు ఎల్లిగడ్డ మనము ఇట్లా కచ్చపెక్క ఎల్లిగడ్డ దంచుకుంటాం. అల్లం ఎల్లిగడ్డ ఇది లేదనుకో, ఎల్లిగడ్డ లేదనుకో, అల్లం ఎల్లిగడ్డ ఉన్నదనుకో అల్లం ఎల్లిగడ్డ వేసుకో. ఎల్లిగడ్డ ఉంటే ఎల్లిగడ్డ దంచేది, ఇట్లా కచ్చపెక్క దంచేది. జీలకర్ర 1 టీ స్పూన్. మనం ఎలా జీలకర్ర వేసుకునేది చూడదు మీరు. జీలకర్ర వేసుకునేది చూస్తే మనం ఏంటంటే మనకి ఎప్పుడు గుడక ఇటైతే అన్నం అవుతుంది. ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇగో మనం ఎండిమిర్చి 1-2 వేసుకోండి, అట్లా మంచిగా వస్తుంది మనకు. ఏంటంటే ఆకుకూరలలో అట్లా వేసుకున్నాం. పచ్చిమిర్చి 4. కారము మీరు తినేదానికి వేసుకోదు ఎప్పుడు గుడక. ఎందుకంటే కారం ఎట్లా తింటారన్నది మీరు తిన్నట్టు మేము తింటాం. కానీ ఇక కొంచెము ఉప్పు కారాలు అన్నది కొందరు బాగా తింటారు కావచ్చు. ఇక ఎట్లా తింటారు అట్లా. ఉప్పు కారం మీ ఆప్షనే, నాదేం లేదు. ఇక మీరు ఎట్లా తింటారు అన్నది మీది డిసిషన్ అది. ఇప్పుడు పసుపు గోల్చని. ఇప్పుడు వర్షాకాలానికి పసుపు ఎక్కువనే వేసుకుంటాం ఎండ్లైనా. ఇక పసుపు అయితే నేను ఎక్కువనే వేసుకుంటా. ఇవి గోలాలంటే మనకు ఎక్కువ పట్టది, ఆకుకూరల తక్కువనే పడుతుంది. ఏ ఆకుకూర అయినా మనకు తక్కువనే వేసుకునేది చూడు మీరు. ఉప్పు ఏంటంటే ఎక్కువ పట్టది. మనము పులుపు కూరలలో ఎక్కువ పడుతుంది, వీటిలలో ఎక్కువ పడుతుంది, కానీ వీటిలలో తక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోవాలి ఎప్పుడు ఉడక. మనం చూసుకొని వేసుకుంటే బాగా ఎర్ర గోలద్దు ఆనియన్ అన్నది ఆకుకూరకు. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా అయితే పచ్చితనం పోయేదాకా, పచ్చితనం అయితే పోవాలి. టమాటా పచ్చితనం ఉడకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు కారం వేసుకున్నాం. కారము దీంతో ఉడికితేనే కమ్మగా వస్తుంది. నూనె 1 టీ స్పూన్ వేసుకున్నాం. బాగా కారం లేదు, ఇది ఎర్రగా ఉంటుంది కానీ కారం బాగాలేదు, నేను పట్టించుకున్నది. మిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, కొద్దిగా లాస్ట్కి వేసుకున్నాం. కొత్తిమీర ఎక్కువనే వాడతాను నేను. కొత్తిమీర అంటే మనము కొందరికి ఆ ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయండి, కానీ మీ ఇష్టం. కానీ మెత్తగా ఉడకని,
మెత్తగా ఉడికినాక మనము ఈ ఆకుకూర వేసుకునేది చెప్తాను నేను. ఇది మనకు ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఎంత ఇగో ఇట్లా ఈ రకంగా తేజ తరిగింది. ఇట్లా సన్నం అయితేనే మంచిగా ఉంటుంది. మనం ఏది ఏ ఆకుకూర అయినా కానీ సన్నగా తరుక్కుంటేనే మంచిగా ఇప్పుడు ఉడక. ఇగో ఇది ఇప్పుడు నేను ఇప్పుడే కడుక్కున్నా. ఏంటంటే వెంటనే కడుక్కొని వెంటనే వేసేసుకోవచ్చు. నానబెట్టాలి చేయాలని ఏం లేదు. పప్పు మాత్రం తొందరగా ఉడిపోతుంది. నాకు పప్పుని ఇట్లా అచ్చుడు ఇష్టం ఉంటుంది. మీకు అట్లా ఇష్టం ఉండదు అనుకో, అందులో గడిచిపెట్టేది కావాలనుకుంటే కుక్కర్ వేసుకోండి. ఫస్ట్ ఇది ఆకుకూర వేసుకొని అది వేసుకోండి. అది ఉడకబెట్టుకున్నాక ఇది తాటి పెట్టుకొని అది అందులో వేసుకోండి. అట్లా ఇష్టం ఉంటుంది. మొత్తం మెత్తగానే కావాలంటే. ఇది నాకు పప్పు కొద్దిగా ఉడకనట్టు ఉంటేనే నాకు టేస్ట్. అట్లా ఉడుకుతుంది. పప్పు వట్టిన కూడా పడుతుంది. అంత కమ్మ ఉంటుంది. ఇది ఏంటంటే పొడి పొడిగా కమ్మగా టేస్ట్గా అది వేరే ఉంటుంది. పెసరపప్పు ఇది పెసరపప్పు 2 సార్లు కడుక్కొని నానవే. ఇప్పుడు టమాటా ఉడికే వరకైనా కొద్దిగా నానుతుంది ఉండని. ఇక నేను నానబెట్టలేదు. ఇప్పుడే కడిగేసి ఇట్లా పెట్టేసిన నీళ్ళు పోసిన. 2 సార్లు కడుక్కోవాలి. ఎప్పుడైనా పౌడర్ ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నాం కదా. కడుక్కొని ఆ రోజులలో ఉడక పొట్టు ఉంటుంది కాబట్టి ఇంకా మనము ఇంకా గంట ముందు నానబెట్టుకున్న పొట్టు పోయేందుకు పిసికి కడుగుదు ఇసురుకొని చేసుకొని. ఇప్పుడు అట్లా కాదు, మనకు తెల్లగా పప్పు వస్తుంది. వాళ్ళు పౌడర్ కలుపుతారో ఏది కలుపుతారో పురుగు పట్టకుండా. ఇక ఇప్పుడు అయితే 2 సార్లు కడుక్కొని మనం వేసుకోవాలి. మనము నానబెట్టుకోవాలనుకుంటే అర్ధగంట ముందు నానబెట్టుకోరు, కానీ ఈ దానికైతే నానబెట్టుకోవడం అవసరం లేదు ఈ ఆకుకూర. సరే చూద్దామా. అంత కమ్మ వాసన వస్తుందా మిరపకాయలు. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. ఇది ఉడకండి. అది ఉడికింది కదా, టమాటా ఉడికింది. అట్లా ఆ రకంగా ఉడికినాక ఏదైనా కానీ ఫ్రై మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిగానైతే వేసుకోకరు. ఇది ఆకుల ఉసుకుంటుంది. మంచిగా గడుక్కోండి. ఆకుకూర అంటే మంచిగా గడుక్కోండి. ఎందుకంటే ఈ వర్షాకాలము వర్షాలు పడుతుంటే ఉడక ఆకు మీద నిలుచుంటుంది. మనం కూరలు తినలేము ఎప్పుడు ఉడక. ఇక ఆకు మీద నిలుచున్న వరకునే మంచిగా గడుక్కోవాలి. 4-5 సార్లు గడుక్కొని 4 సార్లు గడుక్కుంటేనే బాగుంటుంది. ఇట్లా మీరు టమాటా వేసుకోవద్దు అనుకుంటే వేసుకుంటేనే బాగుంటుంది. నాకైతే చెప్పేది విషయం ఇది. ఇక వట్టి నువ్వుల పడుతుంది ఇది. నేనైతే ఈ పప్పు దీన్ని వేసేస్తాను. ఇప్పుడు ఇక పప్పు ఉడుకుతుంది ఆకుకూర. ఇట్లా మనకి ఈ రకంగా ఏ టైంలో ఏ ప్రాసెస్ ఎట్లా చేయాలన్నది మన కర్రీస్ వండుట్లుంటుంది. టేస్ట్ అన్నది మన చేతు అంటే మనం వేసే టైంలో వేస్తే చేతు అన్నది వాళ్ళ చేతితో మంచిగా అయింది, ఇది చేతితో మంచిగా అట్లా కాదు. వేసే టైం ఉడుకుంటుంది. ఏ టైంలో వేస్తే ఎట్లా టేస్ట్ అవుతుంది అన్నది ఉడుకుంటుంది. ఇలా వాటర్ ఉంటే ఇలా పడనీయకుంటుంది. ఇవే ఆకు తేలిన వాటరు టమాటాది ఇవితోటే ఉడికిపోతుంది. మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇక మనకు ఇప్పుడు పోషక విలువలు అన్నది దీంతో మనకు లోపల అవయాల గుడక ఏది ఎప్పుడు అన్ని తినాలి. అన్ని తింటేనే మంచిగా అన్ని రకాలు అందుతుంది. ఇది తినా అన్నది నాకైతే ఉంటూనే ఉంటుంది. నిజం చెప్తున్నా. ప్రతిది గుడక తింటాను నేను. మంచి కదా తేజ. ప్రతిది గుడక నాకు ఇష్టంగా తింటా. ఇది తినా అన్నది ఉండదు ఎప్పుడు గుడక. మనం ఏంటంటే మనం ఏది ఉంటే అది తింటా. ఏదైనా కానీ ఇష్టంగా తింటా, ఇష్టపడి తింటా. మీరు కూడా అట్లేదు తినేది చూడండి. ఏది బాడీకి ఏది అందితే ఏది మనకు బెనిఫిట్ ఉంటుందో తెలియదు. ఇక ఇప్పుడైతే వర్షాకాలానికి ఏ రకంగా తిండి చూపిస్తా అన్నది ఫుడ్ మాత్రం వేరే రకంగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలైనా ప్రతిది ఉడక, పుదీనా రసమైనా ప్రతి రసాలు చూపిస్తా, ప్రతిది కూడా చూపిస్తా, సూపులు కూడా చూపిస్తా. ఇప్పుడైతే తెల్లగడ్డల కూర చూద్దామా ఏ రకంగా ఉంటుంది కూడా. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఉడక మీరు పప్పు ఎంత వేసుకుంటారన్నా తక్కువ వేసుకుని ఎక్కువ వేసుకునే మీ ఇష్టం ఇది. ఎందుకంటే నాకు ఆకు బాగా లేదు. మాకు కర్రీ కూడా ఎక్కువ ఏం వద్దని ఇదైతే ఇంతవరకు వేసేసిన. ఇట్లా చేసుకోవాలంటే కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కొత్తిమీర వేస్తున్నా లాస్ట్కు కొద్దిగా ఉన్నది. అప్పుడు కొద్దిగా వేసిన రెడీ అయింది. ఈ రకంగానే కమ్మ వాసన వస్తుంది కదా. ఎంత బాగా వస్తుంది. ఇగో తింటుంటే వాళ్ళు ఉంటుంది. కొంచెము ఆకుకూరలు వేసుకుంటాం కదా, కొంచెం కారమే మంచిగా అనిపిస్తుంది. ఈ ఆకుకూరలు అన్నవి అక్కనైతే సూపర్ అయిందని చెప్తుంది. నేను చెప్పినట్టు అంటే నేను చెప్పినట్టు చేస్తే మా పెద్ద బిడ్డ అయితే నచ్చుతుంది కూరలు. ఇంత బాగుంటుంది అమ్మమ్మ అంటే. ఇది టమాటోకు నూనె కదా, నక్షత్రం ఇట్లా టిఫిన్ బాక్స్ లా అదే పెట్టుకోబోతున్నారు. అంత బాగుంది మా అమ్మమ్మ అని. అమ్మమ్మ చేసిన ఇష్టమేనా? అమ్మమ్మ చేసినాయి అంటే బాగా ఇష్టం. ఇక స్టవ్ బంద్ చేసుకుంటారు. రెడీ అయింది. రెడీ తినిసు పెట్టు. తెల్ల గజ్జల కూర
అసలు సర్వరోగ నివారణి అని కూడా అంటారు. అంత హెల్త్ చాలా అంత మంచిది, మంచిది ఆరోగ్యం అన్నట్టు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కరిగిపోతాయట అది కాల్షియం ఉంటది, బానే ఉంటది. కాల్షియము, బి విటమిన్, వేడి వేడి అన్నం. మనము ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వేడి వేడి తినే చూడుర్రి, వేడి వేడిగా వేసుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా తినొద్రి, వేడి వేడిగానే వండుకొని తినొద్రి. ఇప్పుడు చలికాలం ఉన్న వర్షాకాలం మనము ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. హెల్త్ కి మంచిది అయినప్పుడు మనం ఖచ్చితంగా వేసుకొని తినాలి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం బానే ఉంటది. మనకి ఇంటెనకల్లో అయితే మస్తు మొలుస్తుండే. అవును, మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఇది తెల్లగజ్జల కూర అంటే పిల్లలకు బాక్స్లలో ఉడికి ఇట్లా వేసి పెడితే కూడా ఆరోగ్యానికి మంచి తింటారు. ఉడక టిఫిన్ బాక్స్లలో బాగుంది, సూపర్, మంచిగా ఉంది. అసలు జీవుడు జీవుడు అన్నావు కానీ అట్లా ఏం లేదు, బాగుంది. అది మొత్తానికి పప్పు అయిపోతే వస్తుంది. పప్పు వేసి దాన్ని కవర్ చేసేసి పప్పు వేసుకోవాలి, పెసరపప్పు వేసుకోవాలి. కమ్మ ఉంది, కమ్మ ఉంటుంది, వస్తుంది టేస్ట్. వెల్లుల్లి ఫ్లేవర్, ఆనియన్ వేసిన మంచిగా బాగుంటది. ఎల్లిగడ్డ మైమర్చి తినాలి. ఏంటంటే తెల్లగజ్జల కూరకి ఇంత బాగుంటుందా అని అనుకోవాలి, అంత కమ్మ ఉంటుంది. సూపర్ ఉంది. ఈ ఆకు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకూరి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా తగ్గేదే లేదు. టేస్ట్లో కూడా సూపర్ వస్తుంది. నచ్చితేనైతే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకుర్రి. చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కుర్రి. ఇంకో వీడియోతో మేము ముందుంటాం. సూపర్ రెసిపీ.